హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఒకరు అడిగారండి, క్యాన్వాస్ గురించి చెప్తాను ఈ వీడియోలోనే. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీ డౌట్ క్లియర్ అయితే అయిపోతుంది ఈ వీడియోలో. ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద బార్డర్గా అయితే ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ వేసి కుట్టిన తర్వాత కట్ వర్క్ లాగినట్టు వస్తుంది, బ్లౌజ్ వెనక లేక కట్ వర్క్ అలాగే ఉంటుందా అంటే ఏమని అడుగుతున్నారంటే, బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ తిప్పిన తర్వాత లాగినట్టు వస్తుందా లేదంటే అలాగే ఉంటుందా అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసారు కదా, నేను తిరగ తిప్పిన తర్వాత అలాగే ఉంటుందండి. మనం ఐరన్ చేసామంటే నీట్గా వస్తుందన్నమాట. నేను ఇంకా దీనికి పైన స్టిచ్ కూడా వేయలేదండి. చూసారు కదా, పైన స్టిచ్ కూడా వేయలేదు. వేయకుండా ఉంటేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. చాలా స్టిచ్ వేసామంటే అది ఎలాగో ఉంటుందన్నమాట. మీరు నేను ఇంతకుముందు ఇంకొకటి కట్ వర్క్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి వీడియో చేశాను కదా, ఆ వీడియోకి వచ్చిన కామెంట్ అనమాట అది. ఆ వీడియో చూడండి. దాని మీద నేను స్టిచ్ వేశాను, వేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే అది రివర్స్ తిప్పేసి ఐరన్ చేస్తే ఉండదండి అలాగే. ఇదైతే అంటే మనకి ఇవి ఏమంటారు, ఫ్యాన్సీ టైప్ కదా, బాగా నిలబడుతుందనమాట ఐరన్ చేసినా కూడా. అందుకని చెప్పేసి నేను స్టిచ్ అయితే పై స్టిచ్ అయితే వేయలేదనమాట. చూసారా, ఐరన్ చేశాను నేను దాన్ని. ఇప్పుడు దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలి ఖర్చు కనిపించకుండా అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. నేను ఆల్రెడీ బాడీ పార్ట్ మొత్తం కూడా అన్నీ కూడా స్టిచ్ చేసేసానండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టాను కదా, వీటిని ఇప్పుడైతే నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ వాళ్ళు చిన్న పఫ్ పెట్టమన్నారనమాట హ్యాండ్కి, మరీ ఎక్కువ వద్దు అన్నారు. మిడిల్లో వస్తుంది కదా, అది మాత్రమే పెట్టమన్నారు షోల్డర్ పార్ట్ దగ్గర. ఇంకా సరే అని చెప్పేసి అన్నాను. ఆ విధంగానే స్టిచ్ చేశాను, అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఈ బార్డర్స్ ఎలా యాడ్ చేస్తాను అంటే ఎలా జాయింట్ చేస్తాను వాటికి అని చెప్పేసి ఈ వీడియో అయితే చూసేయండి. చూసారు కదా, ఈ విధంగా అండి. ఖర్చు ఎక్కడ కనిపించకుండా ఏ విధంగా రెడీ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేయాలి, జాక్ ఎఫ్ఐ మిషన్ డెమో కానీ కొనాలనుకుంటే ఆ వీడియో అయితే చూసారంటే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అలాగే నా టైలరింగ్ జర్నీ విషయం గురించి కానీ ఇలా చాలా ఉన్నాయి. కట్ వర్క్ బ్లౌజెస్ గురించి కానీ చాలా ఉన్నాయండి. ఇక్కడ నేను మొత్తం కూడా స్ట్రైట్గా కట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని లోపలైతే క్యాన్వాస్ వేసాను. చూసారా, క్యాన్వాస్ లైనింగ్కి జాయింట్ చేశాను అనమాట. ఫస్ట్ లైనింగ్కి జాయింట్ చేసి ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత కట్ వర్క్ మీదగా కుట్టుకుంటూ వచ్చానమాట. మీకు వీడియో ఉంది కదా, ఒకసారి చూడండి. దీనికన్నా కొద్దిగా ముందు వీడియోనే అండి, ఒక 2 వీడియోస్ తర్వాత అనుకుంటాను, 1 వీడియో తర్వాత అనుకుంటాను. చూసారా, ఇక్కడ చిన్న పఫ్ అయితే పెట్టాను. ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి కట్ వర్క్ బార్డరు నేను ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో అయితే చూడండి. చూసారా, ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. పఫ్ ఇది సెమీ కదా, అంటే ఫ్యాన్సీ టైప్ కదా, క్లాత్ అనేది నిలబడట్లేదు అనమాట అస్సలు. ఇక్కడ వీడియో వస్తుందా రాలేదా అని చెప్పేసి చూస్తున్నానండి. ఇంకా ఇది ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూసారు కదా, ట్రైపాడ్ అయితే సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఇలా మీరు దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ లోపల లైనింగ్ పీసులు కానీ ఏవి లేవండి. నీట్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. నేను చూపిస్తాను. ముందుగా లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ ఇలాగే మెయిన్ పార్ట్ చూసారు కదా, దీన్ని ఇప్పుడు నేను కింద వైపుగా పెట్టేసి లైనింగ్ పార్ట్ మాత్రమే జాయింట్ చేస్తాను. చూసారా, లైనింగ్కి లైనింగ్ జాయింట్ చేస్తున్నానండి. కింద సైడ్ వచ్చేసి చూసుకోండి, పాదం ఇంచు అయితే ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసేయండి. చూపిస్తాను చూడండి, ఈ విధంగా అనమాట. రెండు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. మన ఛానల్లో వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయండి ప్రతి ఒక్కరికి కూడా. మన వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. చూసారు కదా, ఇది కొద్దిగా వెనక్కి పెట్టేసుకొని మెయిన్ పార్ట్ లైనింగ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. కింద మెయిన్ పీస్ అనేది పాదం కింద అయితే పడకూడదండి. కొద్దిగా వెనక్కి జరుపుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం బ్లౌజ్ కూడా అయిపోయిందండి. ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చూపిస్తాను మీకు. హ్యాండ్స్ అదంతా కూడా ఈ వీడియోలోని స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కింద వైపు ఏదైతే మెయిన్ పీస్ ఉంటుందో ఆ మెయిన్ పీస్ని ఇప్పుడు పైకి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పైకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే కింద ఖర్చు అదంతా కూడా ఏమి కానరాదండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా.
చూసారు కదా, దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా వచ్చినంత వరకు, మరీ ఎక్కువ లాగారంటే కట్ వర్క్ అనేది పైకి లెగిచినట్టు ఉంటుందండి. కొద్దిగానే దానికి సరిపడా మనం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయడమే. చూసారు కదా, ఈ విధంగా కొద్ది వరకు అయితే స్టిచ్ పడలేదు, తర్వాత అయితే స్టిచ్ పడింది. మరీ ఎక్కువ లాగారంటే బార్డర్ అది కట్ వర్క్ ఉంటుంది కదా, అది లెగిచినట్లుగా ఉంటుంది. అలా లాక్కండి, వచ్చినంత వరకే లాగి స్టిచ్ చేయండి. తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ నేను స్టిచ్ చేస్తాను. చూసారు కదా, చిన్నగా ముడతలు ఎక్కడ లేకుండా నీట్గా జాయింట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి వీడియో కూడా చేస్తాను. అలాగే ఓవర్లాక్, మామూలుగా మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా, పీకో మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి. అది కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. సరే అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేసేసాను. అడుగుతారండి, అడిగితే వీడియో చేస్తానా, దానికి వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. కనీసం అడిగిన వాళ్ళు కూడా లైక్ చేస్తారో చేయరో కూడా నాకైతే డౌటే. అలా ఉంటుందన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఒక స్టిచ్ అయితే టాప్ స్టిచ్ అయితే వేసేసాను అక్కడ లెగించినట్లుగా ఉన్నందుకు. అలా అడుగుతారండి, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానని చెప్తున్నాను కదా. వీడియోస్ కూడా చేస్తాను. కాకపోతే చూసిన వాళ్ళు ఏంటంటే ఒక లైక్ చేయండి. చూసారా, ఇక్కడైతే ఎటువంటి ఖర్చు అంతా పీసెస్ రాకుండా, ఏం లేకుండా, దారాలు అవి బయటికి రాకుండా నీట్గా అయితే ఉంది కదా. అలా ఉంటుంది ఫినిషింగ్. చూసారా, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కుచ్చు కూడా జస్ట్ 3-4 కుచ్చు మాత్రమే అంటే 3-4 కుచ్చులు మాత్రమే పోసాను, ఎక్కువ వద్దన్నారు. ఈ కుచ్చులు కూడా నిలబడట్లేదండి, ఇక్కడ ఫ్రిల్స్ కూడా నిలబడట్లేదు అస్సలు. క్లాత్ అలా ఉందన్నమాట, ఫ్యాన్సీ కదా, అందుకని అలా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి అనమాట రెండు కూడా. ఇంకొకటి కూడా చూపిస్తాను, చూసేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా డౌట్ అయితే అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూసారా, నేను బ్లౌజ్ పీస్ అంతా, ఇది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి, దాన్ని నేను ఫ్లవర్స్ మాత్రమే తీసుకొని ఇలా కట్ వర్క్ అయితే డిజైన్ చేశాను. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడైతే ఇవి 2 పెట్టికోట్స్ అయితే ఇచ్చారండి స్టిచ్చింగ్కి, అంటే టాప్ స్టిచ్ వేయడానికి. ఇవైతే పాలిస్టర్ అయితే తీసుకొచ్చారు, లైనింగ్స్ అంటే లైనింగ్గా వాడతాము. వాళ్ళు బ్లౌజెస్ అయితే కుట్టమన్నారనమాట, 6 అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా 6 కూడా స్టిచ్ చేసేయాలి, 20th కల్లా ఇచ్చేయాలన్నమాట. అంటే మొన్నటికే ఇచ్చేయాలి ఇవి ఈవినింగ్కి. కటింగ్ అయితే చేసి పెట్టాను, ఇంకా వెళ్తానే స్టిచ్చింగ్ అయితే చేసాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.